జూన్ 21, 2024 ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వరంగల్ దేశాయపేటలోని సీకేఎం కాలేజ్ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. మన అదృష్టవశాత్తు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరితో యోగా కార్యక్రమం చేయించబోతున్నారు. అది ఎలా అంటే ఏదో ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా యోగా అన్నది మన దైనందిక జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలని ఏవేవి యోగాసనాలు చేయాలో అవన్నీ కూడా అక్కడి నుంచి ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది. ఇది మేము ఈసారి వరంగల్ మన వికాస తరంగిణి ఆధ్వర్యంలో దాదాపు 10,000 మంది పిల్లలు మరియు భక్తుల గోష్ఠిలోని నిర్వహించుకోబోతున్నాం. దానిలో భాగంగా దాదాపు 60 స్కూల్స్, 15 కళాశాలలు, దాని తర్వాత కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అక్కడ మెడికల్ స్టూడెంట్స్, పారామెడికల్ స్టూడెంట్స్, అలానే ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏంటంటే వాళ్ళు దాదాపు ఏంటంటే ఒక 3,000 స్టూడెంట్స్, అలా మొత్తం ఏంటంటే పిల్లలు ఒక 8,000-9,000 మంది పిల్లలతోని అలా భక్తులతోని నిర్వహించుకునే ఒక బృహత్తర కార్యక్రమం. ఎందుకు అంతమంది అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, ఒకటి కాక ఒక పెద్ద గోష్ఠిగా చేస్తే దాని ఇంపార్టెన్స్ అందరికీ వెళ్తుందని. సో యోగా వల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇది మన కొత్తగా వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఇది యోగా. దీనివల్ల ఏంటంటే బాడీలో నరాలకు ఆక్సిజన్ సప్లై చక్కగా అయ్యిందంటే మనిషిని ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసపరుస్తుంది. అలానే ఏంటంటే లంగ్ ప్రాణాయామ ప్రక్రియ వల్ల ఏంటంటే లంగ్స్ మొత్తం ప్యూరిఫై అవుతుంది. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఆ అడ్వాంటేజ్ అన్ని అంటే ఆ ఉపయోగాలన్నీ ఏంటంటే మన వరంగల్లోని విద్యార్థులకు, నేటి విద్యార్థులు రేపటి ముఖ్యమైన పౌరులు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే వారికి కనుక మన ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా కనుక తెలిస్తే వారు ప్రతిరోజు కనుక ఆ యోగా చేసినట్టయితే చాలా నుంచి చాలా డిసీజెస్కి దూరంగా ఉండవచ్చిన ఒక సత్సంకల్పంతో నిర్వహించుకోబోతున్నాం. ఈ వికాస తరంగిణి ఎటువంటిదంటే స్వామివారి యొక్క మానస పుత్రిక. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ వచ్చింది జీఎస్ స్వామీజీ. సో దానికి మాకేంటంటే ఒక మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఇంతకుముందు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనేది. కానీ ఒక్క మానవునికి సేవ చేస్తే మాధవుడు సంతోషపడతాడా? కాదు. ప్రకృతిలోని ప్రతి చెట్టు, చేమ, పుట్ట, స్థావరాలు, జంతువులు అన్నిటినీ కనుక సమతుల్యంగా సమభావంతో చూస్తేనే మాధవుడు సంతోషపడతా అని. అందుకే అందరికీ ఉపయోగపడుతుంది మాధవ సేవగా సర్వప్రాణి సేవ. దానికి ఇంకొక ఉపలక్ష్యం ఏంటంటే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. మనందరికీ తెలుసు ఎన్నో వ్యత్యాసాలు, రంగుల వ్యత్యాసాలు, ఆకారంలో వ్యత్యాసాలు, మన శక్తుల వ్యత్యాసాలు, ఎన్నో వ్యత్యాసాలు. దానివల్ల జాతి, కుల, వర్గ అన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ నిర్మూలించే కెపాసిటీ మనకున్నదా? లేదు. కానీ అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని. అందుకే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఇందులో ఎవరు పెద్ద సపోజ్ మన ఎగ్జాంపుల్ 5 వేలు చూసుకోండి, ఏ ఏళ్ళకైనా సరే దానికి ఉండే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఒకటి లావు ఉంటుంది, ఒకటి పొట్టి ఉంటుంది, ఒకటి పొడుగు ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి. అన్నీ కలిస్తే ఎట్లా మనం సమిష్టిగా పని చేయొచ్చో అన్ని వర్గాల మధ్య సమన్వయంతో కనుక కూడితే ఏంటంటే చక్కటి మన సమాజం నిర్మించవచ్చు అని చెప్పేసి ఒక 2 మెయిన్ ప్రధాన లక్ష్యాలు. ఒకటి మాధవ సేవగా సర్వప్రాణి సేవ, 2 స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఈ 2 లక్ష్యాలు కనుక చేరుకోవాలంటే మాకు ఒక 6 ఆశయాలు. దానికి ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంపై ధార్మికంగా ఉండడం, 2 వ్యక్తిగత వికాసం. అంటే ఒక మనిషి బాగా ఉండాలంటే ఏంటంటే శారీరకంగా ప్లస్ మన సంతోషంగా ఉండాలంటే అతనికి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. దాంట్లో ఏంటంటే యోగా అన్నది ఏంటంటే ఇంతకుముందు మన పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్పేసి అది కనుక మన ఒక దైనందిక జీవితంలో కనుక మనం అలవాటు పరుచుకుంటే ఎన్నో డిసీజెస్ను మనం ప్రొటెక్ట్ చేయాలంటే ప్రివెంట్ చేయవచ్చు. ప్లస్ మనం చేసే యాక్టివిటీ కూడా ఏంటంటే ఎట్లా అంటే ఈ యోగా వల్ల ఏంటంటే బాడీలో ప్రతి ఆర్గాన్కి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అందుతుంది. అంటే స్టార్టింగ్ మన కాలు బోర్ నుంచి పైన ఇంటికి వరకు చర్మం తీసుకోండి, చర్మం గ్లో పెరుగుతుంది. ఐ డిసీజెస్ కొన్ని ఆ మాడ్యూల్స్ వల్ల ఐ శక్తి పెరుగుతూ ఉంటుంది. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల తెలుసు. కోవిడ్ తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే లంగ్ ప్రాబ్లంతో ఇప్పటికీ కూడా ఏంటంటే సో మెనీ క్యాజువాలిటీస్ జస్ట్ ఆ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ప్రాణాయామ ప్రక్రియల వల్ల డెఫినెట్గా ఈ యోగా వల్ల ఏంటంటే ఎన్నో
ఉపయోగాలు పొందొచ్చని, ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా ఏంటంటే అందరికీ చేరాలనే ఉద్దేశంతో స్వామివారికి ఏంటంటే ఒప్పించి మా వరంగల్ వికాస తరంగిణి హనంకొండ ఇద్దరు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఏంటంటే స్వామివారిని ఏంటంటే ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి స్వామివారి సంసిద్ధం తెలిపి ఈరోజు మన 21వ తారీఖు నాడు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోబోతున్న దానికి ఏంటంటే మన పర్యావరణ అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు కూడా ఏంటంటే అతిథిగా వేయించేసి ఉన్నారు. అలానే మన పశ్చిమ అసెంబ్లీ మన ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారు, అలానే వరంగల్ మేయర్ శ్రీమతి గుండి సోదరాణి గారు కూడా ఏంటంటే అతిథులుగా ఈ కార్యక్రమానికి వచ్చి వారు కూడా ఏంటంటే యోగా ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. అలానే మాకు చిన్నగా ఏంటంటే అక్కడ మన సీకేఎం కాలేజ్ గ్రౌండ్స్లో 1,60,000 SFTతో ఏంటంటే మొత్తం చక్కటి గ్రీన్ కార్పెట్ వేయడం జరుగుతున్నది. సో వచ్చే ప్రజానీకం కానీ పిల్లలు అనుకోండి, పెద్దలు అనుకోండి, భక్తులు అనుకోండి, మా విన్నపం ఏంటంటే వారు వీలైతే తెల్లని దుస్తులతో రావాలని. అక్కడ మాకు యోగా మ్యాట్ అటువంటి ఏం అవసరం లేదు, చక్కగా గ్రీన్ కార్పెట్ వేయడం జరుగుతున్నది. అలానే ఎలా అయితే వెహికల్స్ పబ్లిక్ వెహికల్స్ ఎవరైతే వాళ్ళ వెహికల్ వస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పాదరక్షలు వాటి దగ్గరే ఉంచాలని. ఎందుకంటే లోపలికి ఏంటంటే పాదరక్షలు అనుమతించబడవు. అలానే వాటర్ కూడా చుట్టూ ఏంటంటే ఆ మైదానం చుట్టూ 12 వాటర్ స్టాక్స్ మేమే అరేంజ్ చేస్తున్నాం. వాటర్ బాటిల్స్ కానీ చెప్పులు కానీ లోపలికి అనుమతించబడవు. మాకు సింపుల్గా మన తెల్లని దుస్తులు, అదే స్కూల్ పిల్లలైతే వాళ్ళ యూనిఫామ్ కానీ లేకపోతే వాళ్ళ పీటీ డ్రెస్ కానీ రావచ్చు అని చెప్పేసి. కానీ లోపలికి మాత్రం ఏంటంటే ఇవి మన యోగా మ్యాట్స్ కానీ చెప్పులు కానీ అనుమతించబడవు. యోగా కార్యక్రమం అనంతరం అందరికీ కూడా ఏంటంటే ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇది మొత్తం ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జూన్ 21, 2024 సీకేఎం కాలేజ్ గ్రౌండ్స్ వరంగల్.